హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ శివశంకర్ని. ఈరోజు మనం ఈ వీడియోలో కుక్కు విత్ జాతి రత్నాలు సండే ఎపిసోడ్ రివ్యూ అయితే చేయబోతున్నాం. సాటర్డే ఎపిసోడ్ రివ్యూ అయితే చేయలేకపోతున్నా కొన్ని అనివార్య కారణాల వల్ల. ప్లీజ్, నేను నెక్స్ట్ వీక్ నుంచి అయితే సాటర్డే సండే ఎపిసోడ్ అయితే రివ్యూ చేస్తాను. ఈరోజు మనం సండే ఎపిసోడ్ అయితే రివ్యూ చేయబోతున్నాం. అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సండే ఎపిసోడ్. మనకి ఈ వీక్ ప్రతి మాచిరాజు గారైతే చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా ఫుల్ ఆఫ్ మాస్ ఎంటర్టైన్మెంట్ తోటి అయితే రావడం అయితే జరిగింది. ఇలాగే మాస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఇంకా మనని నవ్విస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. జడ్జెస్ అయితే రాధా గారు, సంజయ్ గారు, ఆశిషి గారు అయితే రావడం అయితే జరిగింది. కొద్దిగా ఫన్ తోటి అయితే ఇంకా వారు వచ్చాక జాతిరత్నాలు వస్తారు. ఆ జాతిరత్నాలు వచ్చేసి గోమతి, రీతు, హరి, ఇమాన్యుయల్, సుహాసిని అయితే ఫుల్ ఆఫ్ మాస్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్ తోటి వచ్చారు. ఈ వీక్ అయితే కుక్కు విత్ జాతిరత్నాలు మాస్ ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేకుండా. అయితే ఈ జాతిరత్నాలు అందరూ ఒక దాంట్లోనే దర్బార్ అని ఉంటుంది. ఆ దర్బార్ లోపలికి వెళ్తారు. దాని తర్వాత మన కుక్కూస్ వస్తారు. కుక్కూస్ వచ్చేసి బాలు, వాసు గారు, బాబా భాస్కర్, తనుజ, సుజిత గారు. ఈ 5 మెంబర్స్ అయితే కుక్కూస్. ఇంకా 5 మెంబర్స్ ఏమో జాతిరత్నాలు. సేమ్ ఇలాగే సాటర్డే ఎపిసోడ్లో కూడా జరిగింది. ఇది జాతిరత్నాలు దర్బార్కి ఎందుకు వెళ్ళారంటే ఈ కుక్కూస్ వాళ్ళ టీమ్మేట్స్ని ఎంచుకోనికే ఆ జాతిరత్నాలు దర్బార్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఎవరు టీంలోకి వెళ్ళారో ఫస్ట్ అయితే చూద్దాం. బాలు, కుక్కు ఇస్ బాలు, జాతిరత్నం ఇస్ రీతు. బాలు రీతు ఇస్ అ జోడి. సుజిత అండ్ గోమతి ప్రియ గారు జోడి. బాబా భాస్కర్ సుహాసిని జోడి. తనుజ హరి జోడి. వాసు గారు ఇమాన్యుయల్ జోడి అయితే కుక్ అయితే చేయడం అయితే జరిగింది. వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ టాస్క్ అయితే పెట్టారు. అడ్వాంటేజ్ టాస్క్ ఏంటిదంటే ఇలా నెత్తి మీద ఒకటి ఐటమ్ అయితే చూపిస్తారు ప్రదీప్. ఆ ఐటమ్ని జాతిరత్నం కుక్కుకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది దాని పేరు చెప్పకుండా అయితే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కుక్కుతోటి చెప్పించాలి జాతిరత్నం. ఎవరెవరు ఎట్లా చెప్పించారు, ఎవరెవరు ఎన్ని ఐటమ్స్ చెప్పారు, అవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ గెస్సింగ్ జోడి వచ్చేసి సుహాసిని అండ్ బాబా. ఐటమ్స్ ఇస్ చింతపండు, దొండకాయ, లవంగం,
సుబ్లి అయితే చెప్పారు. వాసు అండ్ ఇమ్మాన్యుయల్ వచ్చేసి మురుమురాలు పుట్టగొడుగు అయితే చెప్పడం అయితే జరిగింది. హరి అండ్ తనుజ గారు వచ్చేసి పుట్నాలు ఇంకొక ఐటెం చెప్పారు, అది నోట్ చేసుకోలేదు నేను. వారికి 2 పాయింట్స్ అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ గోమతి అండ్ సుజిత గారికి అయితే పప్పాయ, పుదీనా, శనగలు, బ్రోక్లీ, పిస్తా ఇవన్నీ ఐటమ్స్ అన్నిటికన్నా కరెక్ట్గా చెప్పి గోమతి అండ్ సుజిత గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అడ్వాంటేజ్ టాస్క్లో గోమతి అండ్ సుజిత గారు అయితే గెలిచారు. ఆ అడ్వాంటేజ్ ఏంటిదంటే, మనకి ఏదైనా కుకింగ్ చేసేటప్పుడు వారికి కుక్కర్స్కి బ్లాండ్ ఫోల్ చేసేది ఉంటుంది. ఆ బ్లాండ్ ఫోల్ ఒక 10 minutes వరకు లేకుండా ఆ కుక్కు అయితే వండవచ్చు వితౌట్ బ్లాండ్ ఫోల్. అయితే ఎవరెవరు ఏమేమి ఐటమ్స్ చేస్తారు అంటే వారికి ఇష్టం వచ్చిన BFF బెస్ట్ ఫుడ్ ఫార్వర్డ్ అంటే వారికి వచ్చిన ఐటమ్స్, వారికి నచ్చిన ఐటమ్స్ అయితే చేసి మన జడ్జెస్ దగ్గర అయితే పెడితే వారు దాన్ని తిని ఎవరు విన్నర్ అని అయితే డిసైడ్ అయితే చేస్తారు. బాలు రీతు వచ్చేసి చికెన్ పులావ్ అయితే చేశారు. గోమతి అండ్ సుజిత గారు అయితే లుల్లు మసాలా అయితే చేశారు. బాబా భాస్కర్ అండ్ సుహాసిని గారు వచ్చేసి మటన్ మల్కా పెప్పర్ అయితే చేశారు. హరి అండ్ తనుజ గారు అయితే చికెన్ కబాబ్ అయితే చేశారు. వాసు అండ్ ఇమాన్యుయల్ వచ్చేసి కాకరకాయ ఫ్రై అయితే చేశారు. అవన్నీ చేసే ప్రాసెస్లో మనకి ఒక మూవీ టీం అయితే రావడం అయితే జరిగింది. లయ గారు, దిల్రాజు గారు అయితే ఒక కొత్త ఫిలిం తోటి అయితే రావడం అయితే జరిగింది. ఆ ఫిలిం వచ్చేసి తమ్ముడు. అందులో హీరో క్యారెక్టర్ వచ్చేసి నితిన్ గారు అయితే ఉండడం అయితే జరిగింది. హీరోయిన్ ఒక చెల్లి క్యారెక్టర్ అయితే లయ గారు అయితే చేయడం అయితే జరిగింది. వారిద్దరూ మనకి కుక్కు విత్ జాతరత్నాల్లో ఒక గెస్ట్ లాగా అయితే రావడం అయితే జరిగింది. దిల్రాజు గారు అయితే కొంచెం ఉన్నారు. దాని తర్వాత లయ గారు అయితే ఫుల్ ఎపిసోడ్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇంకా టాపిక్ వదిలేద్దాం. ఇప్పుడు జడ్జెస్ అయితే అవన్నీ టేస్టులు చేశారు. వాళ్ళ మార్క్స్ కూడా ఇచ్చారు. ఎవరెవరికి ఎన్ని మార్క్స్ ఇచ్చారు, ఈ సండే ఎపిసోడ్లో ఎవరు గెలిచారు, ఇవన్నీ మాట్లాడుకుందాం. తనుజ అండ్ హరి గారికి అయితే 87 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాసు అండ్ ఇమ్మాన్యుయల్ గారికి అయితే 93 అవుట్ ఆఫ్ 100 అయితే ఇవ్వడం అయితే జరిగింది. బాలు అండ్ రీతుకి వచ్చేసి అవుట్ ఆఫ్ 100 అవుట్ ఆఫ్ 81 అయితే ఇవ్వడం అయితే జరిగింది. బాబా భాస్కర్ అండ్ సుహాసిని గారికి వచ్చేసి 100 అవుట్ ఆఫ్ 94 అయితే రావడం అయితే జరిగింది. గోమతి అండ్ సుజిత గారికి అయితే 100 అవుట్ ఆఫ్ 95 అయితే
రావడం అయితే జరిగింది. బాబా మాస్టర్ అండ్ సుహాసిని గారికి 94, గోమతి అండ్ సుజిత గారికి 95. ఒక్కటి ఒక పాయింట్ తేడాతో సండే ఎపిసోడ్ విన్నర్స్ వచ్చేసి గోమతి అండ్ సుజిత గారు అయితే సండే ఎపిసోడ్ అయితే విన్నర్స్ అయితే అయ్యారు. మన ఛానల్ని ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయని వాళ్ళు మన ఛానల్ని ఎంబడి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీకు డైలీ బిగ్ బాస్ అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంతవరకు నేను మీ శివశంకర్, సెలవు.